రైట్ టు ఎడ్యుకేషన్ 2009కి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని నేను ఈ వీడియోలో అందిస్తా. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, హైప్ అనే బటన్ పైన నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఉన్నటువంటి అధ్యాయాలన్నీ, అందులో ఉన్నటువంటి సెక్షన్స్ అన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు, ఈ పూర్తి సమాచారాన్ని నేను ఈ వీడియోలో అందించబోతున్నా. సో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. టెట్లో అయినా డిఎస్సిలో అయినా ప్రతిరోజు సిబిటిలో జరుగుతున్న ఈ ఎగ్జామ్స్లో ప్రతిరోజు క్వశ్చన్ వస్తుంది. దీనికి సంబంధించిన వివరణ అయితే ఈ వీడియోలో అందిస్తే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఫస్ట్ చూడండి, చారిత్రక నేపథ్యం ఏ విధంగా ఉందంటే, గోపాలకృష్ణ గోఖలే ఈయనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, బ్రిటిష్ పార్లమెంటులో భారతీయులకు ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యను కల్పించాలని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన వ్యక్తి ఎవరని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. గోపాలకృష్ణ గోఖలే. రాజ్యాంగ సవరణ ఏ విధంగా జరిగిందంటే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 45 ప్రకారం 6 ఏళ్ల నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని పేర్కొన్నారు. దీనికోసం 86వ రాజ్యాంగ సవరణ 2002 ద్వారా ఆర్టికల్ 21A చేర్చి విద్యను ప్రాథమిక హక్కుగా మార్చారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను ఏదైతే రౌండప్ చేస్తున్నా ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత చట్టం అమలు. ఈ చట్టం కేంద్ర కేబినెట్, రాజ్యసభ, లోక్సభ ఆమోదం పొంది రాష్ట్రపతి సంతకం తర్వాత ఒక జమ్మూ కాశ్మీర్ మినహా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1, 2010 నుంచి అమల్లోకి వచ్చింది. 2009 ఆర్టీకి సంబంధించిన నిర్మాణం అంటే అధ్యాయాలు మరియు సెక్షన్ల గురించి అయితే తెలుసుకుందాం. ఈ చట్టంలో మొత్తం 7 అధ్యాయాలు ఉన్నాయి, 38 సెక్షన్లు ఉన్నాయి, ఒక అనుబంధ షెడ్యూల్ కూడా ఉంది. ఇవి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అధ్యాయం 1, ఇందులో సెక్షన్ 1, 2 ఉంటాయి. చట్టం పేరు, పరిధి మరియు బాలల నిర్వచనం 6 నుంచి 14 సంవత్సరాలలో పిల్లల గురించి తెలుపుతుంది. అధ్యాయం 2 సెక్షన్ 3 నుంచి 5 వరకు ఉంటాయి. ఉచిత నిర్బంధ విద్యకు పిల్లలకు గల హక్కులు, వయసుకు తగ్గ తరగతిలో ప్రవేశం, బదిలీ సర్టిఫికేట్ హక్కుల గురించి వివరిస్తుంది అధ్యాయం 2. ఇక అధ్యాయం 3 చూసుకుంటే సెక్షన్ 6 నుంచి 11 వరకు ఇందులో ఉంటాయి. ప్రభుత్వం, స్థానిక సంస్థలు మరియు తల్లిదండ్రుల బాధ్యతను తెలియజేస్తుంది. ప్రాథమిక పాఠశాల 1 కిలోమీటర్ లోపు, ప్రాథమికోన్నత పాఠశాల 3 కిలోమీటర్ల లోపు అందుబాటులో ఉండాలి. అధ్యాయం 4, ఇది అతి ముఖ్యమైనటువంటి అధ్యాయం. ఇందులో సెక్షన్ 12 నుంచి 28 వరకు ఉంటాయి. ఇక ఇందులో పాఠశాలలు మరియు ఉపాధ్యాయుల బాధ్యతలను ఎక్కువగా వివరిస్తూ ఉంటుంది. సెక్షన్ 12 చూస్తే, ప్రైవేట్ పాఠశాలలో బలహీన వర్గాల పిల్లలకు 25% ఉచిత సీట్లు కేటాయించాలి. సెక్షన్ 13, ప్రవేశాల కోసం ఎలాంటి క్యాపిటేషన్ ఫీజు కావచ్చు లేకపోతే స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూలు ఉండకూడదు. ఒకవేళ నిర్వహిస్తే జరిమానా విధిస్తారు. సెక్షన్ 14, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేదనే కారణంతో ప్రవేశాన్ని నిరాకరించకూడదు. తర్వాత సెక్షన్ 16, ఏ విద్యార్థిని కూడా ఒకే తరగతిలో ఆపకూడదు, అంటే డిటెన్షన్ పాలసీ అనేది లేదు, పాఠశాల నుంచి తొలగించకూడదు. సెక్షన్ 17, పిల్లలను శారీరకంగానో మానసికంగానో వేధించకూడదు. సెక్షన్ 21, ప్రతి పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీని ఏర్పాటు చేయాలి. సెక్షన్ 28, ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పకూడదు. అధ్యాయం 5, అధ్యాయం 4లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అది కవర్ కాని విషయం ఏమైనా ఉంటే కామెంట్లో రాయండి. ఆ విషయాన్ని కూడా మళ్ళొక వీడియో రూపంలో మేము ముందుకు తీసుకొచ్చి మీకు చెప్పే బాధ్యత నాది. సెక్షన్ 29, 30 వరకు అధ్యాయం 5లో ఉంటాయి. పాఠ్య ప్రణాళిక, మూల్యాంకన విధానం గురించి తెలియజేస్తుంది. కరికులం మరియు సిసికి సంబంధించి ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఎలాంటి బోర్డు పరీక్షలు నిర్వహించకూడదు. బోధన మాతృభాషలోనే సాగాలి. అధ్యాయం 6లో సెక్షన్ 31 నుంచి 34 వరకు ఉంటుంది. బాలల హక్కుల రక్షణ కోసం జాతీయ, రాష్ట్ర స్థాయి కమిషన్ల ఏర్పాటు గురించి వివరిస్తుంది. అధ్యాయం 7 సెక్షన్ 35 నుంచి 38 వరకు ఉంటాయి. ఇందులో చట్టం అమలుకు సంబంధించిన ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు మరియు అధికారాల గురించి తెలియజేస్తాయి. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి మరియు పని దినాలకు సంబంధించి ఇది అనుబంధ షెడ్యూలు. ప్రాథమిక స్థాయి 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థి మరియు ఉపాధ్యాయ నిష్పత్తి. నిన్నటి ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ అడిగిందండి. 30:1. ఓకేనా? 150 కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటేనే ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ప్రాథమిక స్థాయిలో ఉండాలి.
ఒక విద్యా సంవత్సరంలో కనీసం 200 పని దినాల నుంచి 800 బోధన గంటలు ఉండాలి. 200 పని దినాలన్న ఉండాలి, 800 బోధన గంటలన్న పనిచేయాలి. ఇది ప్రాథమిక స్థాయికి సంబంధించి ఇన్ఫర్మేషన్. ప్రాథమికోన్నత స్థాయి అంటే 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి 35:1. 35 మంది విద్యార్థులు ఉంటే ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ప్రతి సబ్జెక్టుకు అంటే గణితం లేదా సైన్సు, సోషల్, భాషలకు సంబంధించి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. మ్యాథ్స్ టీచర్ ఉంటే సైన్స్ టీచర్ ఉండాల్సిన అవసరం ఏం లేదు, ఇఫ్ ఉండొచ్చు కూడా. ఒక విద్యా సంవత్సరంలో కనీసం 220 పని దినాలు, 1000 బోధనా గంటలు ఉండాలి. ఇలాంటి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయుని వారపు పని గంటలు. ఒక ఉపాధ్యాయుడు ప్రణాళిక సమయంతో కలిపి వారానికి 45 గంటలు పనిచేయాలి. ఒక ఉపాధ్యాయుడు వారానికి ఎన్ని గంటలు పనిచేయాలన్నప్పుడు మనకు 45 గంటలు అనేది ఆప్షన్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఉపాధ్యాయుల కేటాయింపు, జనగణన, ఎన్నికల విధులు మరియు విపత్తు నిర్వహణ చర్యలు మినహా ఉపాధ్యాయులు ఇతర విద్యాయేతర విధులకు ఉపయోగించకూడదు. ఇది RTE 2009కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇందులో ఏమైనా కవర్ కాని విషయాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్లో రాయండి. ఆ విషయాన్ని మళ్ళొక వీడియో రూపంలో అందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తా. మీరు కామెంట్ చేసినప్పుడే ఆ విషయం మళ్ళీ నేను వీడియో రూపంలో తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అదైతే గుర్తుంచుకోండి. వీడియోని లైక్ చేయండి, హైప్ అనే బటన్ పై నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అదంతా మీకు అందులో ఉన్నటువంటి కంటెంట్ కావచ్చు, టెస్ట్ సిరీస్లు కావచ్చు మీకు యూజ్ అవుతాయి. నెక్స్ట్ వీడియో NCF 2005కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో ఇంకో వీడియో మీ ముందుకు తీసుకొస్తాను.